సమరం వినియోగి ప్రేక్షకులకు ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మరొకసారి రియల్ ఎస్టేట్ వారు డబ్బు కట్టిన వారికి సమయానికి ఫ్లాట్ తయారు చేసి ఇవ్వకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి చర్చించుకుందాం. ఒక వినియోగదారుడు ఈ బిల్డర్స్ అపార్ట్మెంట్ బిల్డర్స్కి డబ్బు పే చేసి తనకు ఫ్లాటు అడిగాడు, డబ్బులు కట్టేశాడు. కానీ ఆ ఫ్లాటు అతనికి స్వాధీనం చేయటానికి 11 సంవత్సరాలు పట్టింది. సాధారణంగా 2-3 సంవత్సరాల్లో వాళ్ళు పునాదుల్లో సిమెంట్ వేసినప్పటి నుంచి వినియోగదారు దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కొన్ని కండిషన్స్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు లాంచింగ్ టైంలో ఇంత అంత అని అనటానికి లేదు, మీరు ఖచ్చితంగా ఆ ఫైనాన్స్ ఎలా ఉంటుంది అన్నది ముందే అతనికి చెప్పాలి హోమ్ బయర్కి అన్న కొన్ని నిబంధనలు రెరాలో చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడే మీరు కట్టేస్తే తక్కువ ధరలో ఫ్లాట్ వస్తుంది అని నమ్మబలికి డబ్బులు కట్టించేసుకున్న బిల్డర్స్ చాలామంది ఉన్నారు. ఆ రకంగానే ఈ వినియోగదారుడు కూడా డబ్బు కట్టాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేశాడు. పెద్ద ప్రోగ్రెస్ కనిపించట్లేదు. పోనీ తయారైనంత వరకు ఫ్లాట్స్ అలాట్ చేస్తున్నారంటే అది కనిపించడం లేదు. పైగా ఈ వినియోగదారులు మాకు 5వ అంతస్తులోనో 6వ అంతస్తులోనో ఓ ఫ్లాట్ కావాలి, మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇలాంటివన్నీ ఏవో పెట్టుకుంటారు, అది సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ వరకు బిల్డింగ్ పూర్తయితే కదా ఇది స్వాధీనం వచ్చేది. ఈ వినియోగదారు డబ్బు దఫదఫాలుగా చెల్లించింది, రెరా కళ్ళు కప్పి మొత్తం డబ్బు వసూలు చేసింది, ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు, ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎక్కడ అలసత్వం ఉంది అంటే రెరా వారు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరు కొన్నారు ఏంటి అన్నది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరికి వచ్చి అడుగుతారని మీరు భావించవద్దు. డబ్బు కట్టినవారు మీరు కాబట్టి, వినియోగదారుడు మీరు కాబట్టి, మీరు తప్పనిసరిగా రెరా వారికి తెలియజేయాలి. ఫలానా బిల్డరు మీ రెరా నెంబర్తోటే మాకు అమ్మాడు, ఇంత డబ్బు కట్టాను, ఇంతకాలం అయింది, ఇంతవరకు నాకు ఫ్లాట్ స్వాధీనం చేయలేదని మీరు అడగాలి. అలా అడిగిన ఈ వినియోగదారుడికి రక్షణ కోసం కన్స్యూమర్ కమిషన్ ఏ రకంగా తీర్పిచ్చిందంటే 11 సంవత్సరాల నుంచి అతను కట్టిన డబ్బు మీద 9% వడ్డీ ఇస్తూ పైగా పరిహారం కూడా చెల్లించి కోర్టు ఖర్చులు కూడా చెల్లించి మాకు తెలియజేయమని చెప్పి ఆదేశించింది. ఇది మనకు కావలసిన న్యాయం ఏంటంటే అదే. మనం ముందే ఊహించలేం కదా బిల్డర్ మోసం చేస్తాడని. అలా ప్రతి ఒక్కరిని అనుమానించుకుంటూ పోతే అసలు ఏ కార్యక్రమం జరగదు. బట్ మోసం చేస్తున్నాడు, సరైన ప్రోగ్రెస్ లేదు కన్స్ట్రక్షన్లో అని మీరు భావించినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వెంటనే అలర్ట్ అయ్యి రెరా వారికి చెప్పాలి. ఏమండి వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారము 3 సంవత్సరాల కల్లా పూర్తి అయిపోవాలి, ఇంతవరకు పూర్తి కాలేదు, అప్పుడే చేసుకుంటే ఈ 11 సంవత్సరాలు కూడా ఆగవలసిన పని ఉండేది కాదు. ఏమైనా ఇప్పటికైనా సరే మీరు ఈ విషయాలు తెలుసుకున్నారు కాబట్టి మీరు గనక ఫ్లాట్ కోసం ఏ బిల్డర్తోటైనా బుక్ చేసి ఉంటే అది ఆ పరిధి దాటి ఇంకా ఇవ్వకుండా, అతను పెట్టిన పరిధి ఒకటి ఉంటుంది 3 సంవత్సరాలను 4 సంవత్సరాలను, అది కూడా దాటిన తర్వాత కూడా అది తయారు కాకపోతే తప్పనిసరిగా ఈరోజే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలని ఆశిస్తూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.